Yeah, hi friends. Um, Today we are learning about accessibility mapping. So యాక్చువల్గా accessibility మ్యాపింగ్ అంటే ఏంటంటే జస్ట్ మనకి ఏంటంటే ఇప్పుడు um, మనకి సోర్స్ డేటా ఉంటుంది. అంటే సోర్స్ ఫార్మాట్ ఉంటుంది. ఇది సోర్స్ ఫార్మాట్ అన్నమాట. అంటే మనకి ఇలా డేటా వస్తుంది సోర్స్ నుంచి. సో క్లయింట్కి ఏం కావాలంటే ఇప్పుడు దీన్ని ట్రాన్స్ఫర్మేషన్ చేసి ఇలా కస్టమర్ ప్రొఫైల్ కింద క్రియేట్ చేసి అంటే ఇప్పుడు సోర్స్ డేటా ఒకటి మనకి టార్గెట్ డేటా వేరేగా కావాలన్నమాట. అంటే డిఫరెంట్ ఇలా డిఫరెంట్గా కావాలి. లొకేషన్ అని సో కాంటాక్ట్ అని ఇలా డిఫరెంట్స్గా ఇది టార్గెట్ సిస్టమ్ యాక్సెప్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్న డేటా అన్నమాట. ఇదేమో మనకి సోర్స్ నుంచి వస్తున్న డేటా. సో ఎక్సెసిబిలిటీ మ్యాపింగ్ అంటే ఏం లేదు, జస్ట్ మనకి ఏంటంటే లాజిక్ సమ్ కాంప్లికేషన్స్ మ్యాపింగ్ అన్నమాట. కాంప్లికేటెడ్ మ్యాపింగ్స్ కోడ్ యూస్ చేసి మనం యాక్సెసిబిలిటీ మ్యాపింగ్ అయితే చేస్తాం. ఇన్ మెసేజ్ మ్యాపింగ్ అంటే సమ్ గ్రాఫికల్ మెథడ్స్ యూజ్ చేసి సింపుల్ ట్రాన్స్ఫర్మేషన్ అన్నమాట. బట్ యాక్సెసిబిలిటీ మ్యాపింగ్ ఏంటంటే కాంప్లికేటెడ్ డేటాను కూడా మనం ఈజీగా చేయొచ్చు. సో అది ఎలాగో ఇప్పుడు చూద్దాం యాక్చువల్గా. ఇప్పుడు మనకి సోర్స్ ఉంది కదా, ఇప్పుడు మనకి ఎక్స్ఎస్ఎల్ అనే లాంగ్వేజ్ కావాలి యాక్చువల్గా. దీని నుంచి దీనికి మార్చాలంటే సో ఎక్స్ఎస్ఎల్ లాంగ్వేజ్ అంటే ఇలా ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మనకి ఫర్ ఈచ్ అని, సో ఈ లాంగ్వేజ్ రావాలి యాక్చువల్గా. మనకి ఏంటంటే ఫర్ ఈచ్ ఇక్కడ లూప్ తిరుగుతుంది అనమాట. కస్టమర్స్ అని ఎంతమంది కస్టమర్స్ ఉన్నారు దానికి లూప్ తిరుగుతుంది ఇక్కడ. సో ఐడీస్ బేస్డ్ ఆన్ ద ఐడీస్ ఇది పెట్టుకుంటది. అండ్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, అడ్రస్, స్ట్రీట్ ఇలా ఇక్కడ లూప్ తిరిగి ఈ ట్రాన్స్ఫర్మేషన్ చేసుకుంటది అనమాట. సో ఇది ఏంటంటే మనకి ఆ, ఈ లాంగ్వేజ్ వచ్చినా రాకపోయినా మనం చేయొచ్చు. ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చాట్ జీటీపీని యూజ్ చేసి ఇలా లేకపోతే నెట్లో కానీ ఆన్లైన్లో కానీ దీనికి కన్వర్ట్ చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సోర్స్ డేటాని మనం కాపీ చేసుకోండి. సోర్స్ అండ్ టార్గెట్ డేటా. సో ఇది ఇలా కాపీ చేసుకొని డైరెక్ట్గా మనకి ఏంటంటే చాట్ జీటీపీలో పేస్ట్ చేసి మనకి ఎక్సెస్ఎల్ అని అడగొచ్చు అనమాట. ఎలాగంటే సో సోర్స్ ఇప్పుడు పేస్ట్ చేశాను, జస్ట్ పేస్ట్ చేశాను. సో ఇక్కడ ఏంటంటే గివ్ మీ ఎక్స్ఎస్ఎల్ కోడ్, ఎక్స్ఎస్ఎల్ కోడ్ ఇన్ ఫస్ట్. ఎక్స్ఎస్ఎల్ కోడ్ అంటే మనకి ఇక్కడ ఇచ్చేస్తుంది ఇది. సో ఇక్కడ చూసారా ఇక్కడ మనకి ఎక్స్ఎస్ఎల్ కోడ్ ఇచ్చేసింది. సో ఇక మొత్తం ఈ ఎక్స్ఎస్ఎల్ స్టైల్ షీట్ కోడ్ అంతా ఇచ్చేసింది అనమాట. సో మనం ఇది కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని ఒక నోట్ ప్యాడ్ లో పెట్టి జస్ట్ కాపీ చేసుకొని పేస్ట్ చేయండి ఇక్కడ. సో పేస్ట్ చేసాం కదా, సో సేవ్ చేసుకోండి ఒక చోట. సో నేను ఆల్రెడీ సేవ్ చేశాను. దాంట్లో సేవ్ చేస్తున్నాను అనమాట జస్ట్. సో ఇక్కడ మనకి ఏంటంటే ఐఫ్లో ఒకటి తీసుకోండి ఇప్పుడు. ఇక్కడ హెచ్డిటిపి అడాప్టర్ యూస్ చేశాను. ఇప్పుడు మెసేజ్ మ్యాపింగ్ ఒకటి యాక్సెసిబిలిటీ మ్యాపింగ్ ఒకటి తీసుకోండి ఇక్కడ. సో చాలా ఈజీగా ట్రాన్స్ఫర్మేషన్ అయితే చేయొచ్చు దీంట్లో యాక్సెసిబిలిటీ మ్యాపింగ్లో. సో ప్రాసెసింగ్లో మనం ఏంటంటే ఇక్కడ ఇప్పుడు మనం ఒక షార్ట్ సేవ్ చేసుకున్నాం కదా, అది అక్కడ డెస్క్టాప్ మీద పెట్టాను. సో ఇక్కడ ట్రైనింగ్స్ అని ఉంది కదా, ఆ ట్రైనింగ్స్లో సేవ్ చేసుకోండి జస్ట్. సో ఇక్కడ చూసారంటే మనకి ఇక్కడ కోడ్ అంతా ఆ, ఇక్కడ దీంట్లో కోడ్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనం కావాల్సిన మోడిఫికేషన్స్ ఏదైనా చేసుకోవచ్చు. బట్ ఈ లాంగ్వేజ్ అయితే రావాల్సి ఉంటుంది దీన్ని మాడిఫై చేయాలంటే. లేదంటే మనకు నెట్ నుంచి డైరెక్ట్ తీసుకున్నా నో ప్రాబ్లం అనమాట. సో ఇక్కడ నేను ఏంటంటే హెచ్టిటిపి అడాప్టర్ యూస్ చేశాను. సో ఇక్కడ నుంచి మనం ఆల్రెడీ కాన్ఫిగర్ చేశాను అనమాట. ఈ సో ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మనకి సోర్స్ డేటా నుంచి టార్గెట్ డేటాకి
ఆహ్, కన్వర్ట్ అయిపోవాలన్నమాట. సో, చూద్దాం అవుతుందో లేదో. సో, సోర్స్ డేటా ఏంటి మనకి? సోర్స్ డేటా ఏంటంటే, ఇక్కడ ఇది సోర్స్ డేటా. సో, మనం ఇక్కడ సోర్స్ డేటా ఇద్దాం. సోర్స్ డేటా ఇచ్చాము ఇక్కడ. సోర్స్ డేటా ఇచ్చి సెండ్ చేయండి. సో, టార్గెట్ డేటాకి ఇది కన్వర్ట్ అయిపోయింది. చూసారా? మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను మీకు. రిమూవ్ చేసేస్తున్నా. సో, నో నీడ్ టు రిమూవ్. సో, మళ్ళీ ఒకసారి హిట్ చేద్దాం. సో, హిట్ చేస్తే చూసారా ఇక్కడ కన్వర్ట్ అయిపోయింది. సో, ఇలా మనం ఆహ్, ఈ ఎక్సెస్ఎల్టీ మ్యాపింగ్‌లో చాలా ఈజీగా మనం కోడ్ యూజ్ చేసి లైక్ ఎక్సెస్ఎల్టీ కోడ్ యూజ్ చేసి ఆహ్, ట్రాన్స్‌ఫర్మేషన్ అయితే చేయొచ్చు. సో, ఇది ఫ్రెండ్స్ ఎక్సెస్ఎల్టీ మ్యాపింగ్ గురించి. మీకేమైనా డౌట్స్ ఉన్నా లేదంటే ట్రైనింగ్ ఆహ్, ఆర్ ఎల్స్ హ్మ్, సపోర్ట్ కావాలన్నా ప్లీజ్ కాంటాక్ట్ మీ. నంబర్ అయితే డిస్క్రిప్షన్‌లో ఉంటది. సో, ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి.